పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె కొనసాగుతుండగా ప్రైవేట్ కార్మికులతో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో వారిని కార్మికులు అడ్డుకున్నారు. చెత్త సేకరణ వాహనాలు బయటికి వెళ్లకుండా గేటు వద్ద బైఠాయించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు సిఐటియు, ఏఐటియుసి నేతలు సంఘీభావం తెలిపారు. కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. కార్మికులు తెల్లారితే ప్రజల్లో మమేకమై పారిశుధ్యాన్ని కాపాడాలో ఆ కార్మికుల యొక్క వేతనాలు పెంచడానికి ప్రభుత్వం మేనమేసాలు లెక్కెడతా ఉంది. ప్రధానంగా నిన్న చర్చల్లో ఇంతకుముందు ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, మున్సిపల్ మంత్రి అలాగే ఇవాళ ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారావు గారు కూడా రెడ్డి గారు కూడా చర్చల్లో పాల్గొన్నారు. కనీసం ఈ రెండు ప్రధాన అంశాలు పరిష్కరించమని కోరితే ఇది ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత కానీ మేము చేయలేమనేటువంటిది వీళ్ళకి ఇస్తే అందరికీ ఇవ్వాలనేటువంటి పద్ధతిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అందుచేత ప్రభుత్వానికి తగినటువంటి సావకాశం వాళ్ళు ఎన్నిసార్లు చర్చలు పిలిచినప్పటికీ వెళ్ళినప్పటికీ కూడా మరి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం వహించింది. అనేక సార్లు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి హామీను ఖచ్చితంగా అమలు చేయకుండా చాలా దాన్ని తొంగలో తొక్కున్నట్టు వ్యవహరిస్తుంది. మరి ఆదిమూలం సురేష్ గారు కానీ, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కానీ, సజ్జల గారు కానీ వీళ్ళు ఇంకో వేరే ఉద్యోగులతో దీన్ని కంపేర్ చేస్తున్నారు. అది చాలా తప్పిది. మరి కరోనా ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి ఫ్రంట్ లైన్ ఉద్యోగస్తులుగా ఇలా ప్రజల యొక్క పబ్లిక్ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి అనేక సేవలు అందించిన మున్సిపల్ ఉద్యోగులకి మరి కనీస వేతనం ఇవ్వకపోవడం అనేది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి మేము సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. ఏదేమైనా కార్మిక సంఘాలన్నీ ఐక్యతతో ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ న్యాయమైన కోరికల పరిష్కారం వైపు సమ్మె ఎదరికెళ్తుందని ఈ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తాం.